హాయ్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారి ముడిచమురు మంటలు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుంటాయి. ఎర్ర సముద్రంలో హౌతీల తిరుగుబాటు, పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ క్షిపణుల మోత, వీటి నడుమ సౌదీ అరేబియా తన సముద్ర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. అనూహ్యంగా ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సౌదీ అరేబియా కళ్ళెదుట ఒక దిగ్భ్రాంతికరమైన మార్గం కనిపిస్తుంది. అదేంటో తెలుసా? ఇప్పుడు శత్రు దేశాలైన ఇరాన్, ఇజ్రాయిల్ దశాబ్దాల క్రితం కలిసి అత్యంత రహస్యంగా నిర్మించిన ఒక ఆయిల్ పైప్లైన్. ఒకప్పుడు ఇరాన్ నిధులతో, ఇజ్రాయెల్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ రహస్య పైప్లైన్ ఇప్పుడు సౌదీ అరేబియాకు రక్షణ కవచంగా మారబోతుందా? శత్రువుల శత్రువు మిత్రుడయ్యే ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ఇది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలపై జరుపుతున్న దాడులు రియాద్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇటీవల జాజాన్, యాంబూలలోని సౌదీ ఆరామ్కో చమురు క్షేత్రాలపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. జూలై 27న జరిగిన దాడి వల్ల రోజుకు 4 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న జాజాన్ రిఫైనరీని ఆరామ్కు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. దీన్ని పునరుద్ధరించాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. మరోవైపు హౌతీల దాడులతో ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఐరోపాకు చమురు తరలించే వ్యయం చుక్కలనంటుతోంది. హార్ముజ్ జలసంధిని తప్పించుకుని తూర్పు ప్రావిన్సు నుండి ఎర్ర సముద్రంలోని యాంబూ పోర్టుకు చమురును చేరవేసే సౌదీ ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ కూడా ఈ సంక్షోభాన్ని నివారించలేకపోతుంది. ఎందుకంటే యాంబూ దాటిన తర్వాత నౌకలు బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా వెళ్లాల్సిందే. ఆ ప్రాంతమంతా ప్రస్తుతం హౌతీల గుప్పిట్లో ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక విచిత్రమైన చారిత్రక సత్యం వెలుగులోకి వచ్చింది. 1960లలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మంచి స్నేహం ఉండేది. అప్పట్లో ఇరు దేశాలు కలిసి అత్యంత రహస్యంగా 254 కిలోమీటర్ల పొడవైన ఒక పైప్ లైన్ను నిర్మించాయి. ఇజ్రాయెల్లోని ఎర్ర సముద్రంలో ఉన్న ఈలాట్ పోర్టు నుండి మెడిటేరియన్ సముద్ర తీరంలోని అష్కలాన్ వరకు ఈ పైప్ లైన్ సాగుతుంది. సూయజ్ కాలువతో పని లేకుండా ఐరోపాకు ఇరానియన్ చమురును చేరవేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును యూరోప్ ఆసియా పైప్ లైన్ కంపెనీ EAPC నిర్వహిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఈ పైప్ లైన్ను ఇజ్రాయిల్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ఉమ్మడి వెంచర్కు సంబంధించి ఇజ్రాయిల్ $1.1 బిలియన్ ఇరాన్కు చెల్లించాలని స్విస్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అయితే ట్రేడింగ్ విత్ ద ఎనిమీ యాక్ట్ను సాకుగా చూపి ఇజ్రాయిల్ $1 కూడా ఇవ్వలేదు. 1968 నాటి భద్రతా నిబంధనల ప్రకారం EAPC నేటికి ఇజ్రాయెల్లో అత్యంత రహస్యంగా పనిచేసే ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుత సంక్షోభంలో ఈ రహస్య పైప్లైనే సౌదీకి సంజీవనిలా కనిపిస్తుంది. జూలై ప్రారంభంలో ఇజ్రాయెల్ ఇంధన మంత్రి ఏలీ కోహెన్ సౌదీ అరేబియా నుండి ఈలాట్ వరకు 700 కిలోమీటర్ల పైప్లైన్ ప్రతిపాదనను అమెరికా ముందుంచినట్లు ఓసింట్ వ్యవస్థాపకుడు జే లెట్నీ వెల్లడించారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఇరాన్, హౌతీలతో సంబంధం లేకుండా ఐరోపాకు నేరుగా ముడి చమురును సప్లై చేసే అవకాశం కలుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారం సౌదీ చమురు ముందుగా ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా యాంబూకి చేరుతుంది. అక్కడి నుండి నౌకల ద్వారా అకాబా అగాధం దాటి ఇజ్రాయెల్ తీరంలోని ఈలాట్ పోర్టుకు చేరుతుంది. అక్కడి నుండి 254 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా అష్కలాన్ పోర్టుకు, ఆపై మెడిటేరియన్ నౌకల ద్వారా ఐరోపాకు చేరుతుంది. అయితే రివర్స్ లేదా నార్త్ బౌండ్ మోడ్లో ఈ పైప్లైన్ రోజుకు కేవలం 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే చేరవేయగలదు. సౌదీ అరేబియా రోజువారీ మొత్తం ఎగుమతులు 6 మిలియన్ల నుండి 7.5 మిలియన్ బ్యారెళ్లు కాగా ఈ మార్గం సౌదీ మొత్తం ఎగుమతుల్లో 10 నుండి 15% మాత్రమే సరిపెట్టగలదు. ఇది హార్ముజ్ లేదా ఈజిప్ట్ కంట్రోల్లో ఉన్న సుమెద్ పైప్లైన్కు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా అత్యవసర సమయాల్లో ఒక బలమైన రక్షణ మార్గంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అమలు చేయడం అంత ఈజీ కాదు. హౌతీల దాడుల భయంతో 2025 మే నాటికే ఈలాట్ పోర్టు కార్యకలాపాలు 90% పైగా దెబ్బతిన్నాయి. సౌదీ స్థాయి చమురును తట్టుకోవాలంటే ఈలాట్ పోర్టులో డ్రెడ్జింగ్, VLCC బెర్తుల నిర్మాణం, ట్యాంక్ ఫామ్ల విస్తరణకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ఈ పైప్లైన్పై రాకెట్ దాడులు జరిగాయి. దీంతో 11 చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. జూన్ 2025లో ఇరాన్ జరిపిన దాడుల్లో బాజాన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కరీషు, లెవియాథిన్ గ్యాస్ క్షేత్రాల సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇజ్రాయెల్ వద్ద బలమైన వైమానిక రక్షణ సామర్థ్యం ఉన్నప్పటికీ డ్రోన్లు, క్షిపణుల నుండి 254 కిలోమీటర్ల ఎడారి పైప్లైన్ను 100% కాపాడటం అసాధ్యం.
ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే అతిపెద్ద అడ్డంకి సాంకేతికత కాదు, దౌత్యనీతి. స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటు దిశగా అడుగులు పడితేనే ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణ అని సౌదీ అరేబియా స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సౌదీతో శాంతి నా కల అని చెప్తున్నప్పటికీ ప్రధాని నెతన్యాహు ప్రభుత్వం మాత్రం పాలస్తీనా డిమాండ్ను తిరస్కరిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ కంటే సౌదీ అరేబియాకే ఇజ్రాయెల్ అవసరం ఎక్కువ అని మంత్రి ఏలీ కోహెన్ వ్యాఖ్యానించడం ప్రస్తుత వ్యూహాలకు అద్దం పడుతోంది. పైగా ఈ ఒప్పందం బయటకు వస్తే ఇరాన్ విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఉగ్రవాద ప్రాక్సీలతో దాడులు తీవ్రతరం చేస్తుంది. ఈ ఉపగ్రహ చిత్రాల యుగంలో ఎంత రహస్య ఏజెన్సీలు ఉన్నా ఇటువంటి భారీ చమురు సరఫరాను దాచడం అసాధ్యం. చమురు అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలు ఎంతటి శత్రువులనైనా ఒకే తాటిపైకి తెస్తాయి అనడానికి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ పైప్లైన్ ప్రతిపాదన ఒక చారిత్రక సాక్ష్యం. సౌదీ అరేబియా తన చమురు భద్రత కోసం పాలస్తీనా అంశాన్ని పక్కన పెట్టి ఈ ఇజ్రాయెల్ మార్గాన్ని ఎంచుకుంటుందా లేక ఇరాన్ బెదిరింపులకు జంకి వెనకడుగు వేస్తుందా అనేది వేచి చూడాలి.